ఇంకా ధార్మిక ప్రముఖులకు ఆత్మీయ సత్కారం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మన కార్యక్రమంలో ప్రతినిత్యం అర్చక స్వాములకు, వేద పండితులకు సత్కార కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈరోజు గరికపాటి వారి చేతుల మీదుగా సత్కార కార్యక్రమం జరపవలసిందిగా కోరుతున్నాం. ముందుగా రేమెళ్ళ అవధానులు గ్రంథకర్త వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రేమెళ్ళ అవధానులు వేదాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వీరు వేదాల్ని కంప్యూటరీకరించారు. నిమ్స్ కంప్యూటర్ విభాగానికి అధిపతిగా పనిచేసిన వీరు వేదాలపై మక్కువ పెంచుకొని సశాస్త్రీయంగా నేర్చుకుని వేదశాస్త్రాల సంఖ్యతో పరిచయం, అలానే వేదగణితం గ్రంథాల్ని రచించారు. కృష్ణ యజుర్వేదం, విద్యారణ్య భాష్యం, మీమాంస శాస్త్రం, వేదాంశ శాస్త్రాల్ని అభ్యసించారు. బహుభాష, బహుమాధ్యమిక, సంగీత, యంత్ర, వేదోక్కాస నిర్మాణాలపై మేధో సంపత్తి హక్కుల్ని పొందారు రేమెళ్ళ అవధానులు గారు. తదుపరి చేబ్రోలు నారాయణదాస్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చేబ్రోలు నారాయణదాస్ గారు. తదుపరి ఎస్పి శివరామకృష్ణ గారు. ఎస్పి శివరామకృష్ణ గారు. ఎస్ రంగాచార్యులు గారు. ఎస్ రంగాచార్యులు గారు. ఎన్ గోపాలకృష్ణ గారు. శ్రీ తిరుమలేశ్వర స్వామి దేవస్థానం, గాండ్లపర్తి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా నుంచి వీరు ఇచ్చేశారు. తదుపరి చెన్నకేశ్వర స్వామి ఆలయం, అనంతపురం, ఎస్ రంగాచార్యులు గారు. తదుపరి ఎన్ గోపాలకృష్ణ గారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఎన్ గోపాలకృష్ణ గారు. వెల్లుళ్ళ గ్రామం మెట్టుపల్లి మండలం, సంగారెడ్డి నుంచి వీరు విచ్చేశారు. తదుపరి గురులింగం శివయ్య గారు. గురులింగం శివయ్య గారు వీరు నిజామాబాద్ నుంచి విచ్చేశారు. తదుపరి అమరవాది రామలింగేశ్వర శర్మ గారు. అమరవాది రామలింగేశ్వర శర్మ.
అమరవాది రామలింగేశ్వర శర్మ గారు శివాలయం చోడవరం విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చారు. 24 ఏళ్లుగా అర్చకత్వం చేస్తున్నారు. తదుపరి ఎస్ పార్థసారథి గారు. ఎస్ పార్థసారథి గారు చీరాల రామాలయం ప్రధాన అర్చకులుగా 20 ఏళ్లుగా వీరు అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి చేబ్రోలు నారాయణదాస్ హరికథ భాగవతారులు. చేబ్రోలు నారాయణదాస్ గారు ప్రముఖ హరికథా కళాకారులు. పురాణ ఇతిహాసాల్లో వీరికి అద్భుతమైన పాఠం ఉంది. పెద్ద పెద్ద కథల్ని ఎంతో విడమరిచి చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో అందరి మన్ననలు పొందారు. ఈరోజు మన వేదికపై అత్యద్భుతంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించిన అర్చక స్వాములను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చక స్వాములను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రసాదం అందజేసిన దాతలను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గంప మల్లేశం గారు, గంప మల్లేశం గారు గాంధీనగరం నుంచి విచ్చేశారు. ఈనాటి ప్రసాదదాతలు. తదుపరి గంప శ్రీనివాస్ గారు గాంధీనగర్ హైదరాబాద్. గంప శ్రీనివాస్ గారు, మల్లంపేట రమేష్ గారు. ధన్యవాదాలు. అర్చకులకు ధర్మకర్తలకు సత్కార కార్యక్రమం అయిన తర్వాత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలానే ఈరోజు ప్రసాదం అందజేసిన మూడవ దాత మల్లంపేట రమేష్ గారు. ఈనాటి కోటి దీపోత్సవ వేదిక పైన ధార్మిక ప్రముఖులకు సత్కార కార్యక్రమం పూర్తయింది. దయచేసి సత్కారం గావించుకున్న పెద్దలందరూ తదుపరి కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.
लिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। కోటి దీపోత్సవ వేదికపైన ధార్మిక ప్రముఖులకు సత్కార కార్యక్రమం పూర్తయింది. దయచేసి పెద్దలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సత్కారం పూర్తి చేసుకున్న పెద్దలు దయచేసి తదుపరి కార్యక్రమానికి సహకరించాలి.